మీరు పూర్ణాత్మగా ఉండండి. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే అద్భుతమైన ప్రయాణంలో ఉన్నారు. మీరు విశ్వ రహస్యాలను బాగా అర్థం చేసుకుంటారు. వ్యక్తిగత పరివర్తన కోసం సాధనాలను నేర్చుకుంటారు. మీరు ఉన్నతంగా ఎదిగే కొద్దీ అప్రయత్నంగానే మీ జీవితం సాగుతుంది. మీకు అవసరం ఉంటే ఏ ఆలోచన మీరు చేసినా అది మీ ముందు సృష్టింపబడుతుంది. చైతన్య పరిధి ఎంత విస్తారంగా ఉంటుందో అంత ఆధ్యాత్మిక ప్రయాణం ఉంటుంది. ఈ పుస్తకములో మీకు ఇచ్చిన సాధనాలు, సమాచారము, పద్ధతులు తొందరగా సంతోషంగా ఎదగడానికి దోహదపడతాయి. ఈ విజ్ఞానం తర్వాత స్థితికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అక్కడ మీ ఎదుగుదల అంతా ఉన్నత స్థితిలో అనుభవం పొందుతూ పూర్ణాత్మతో అనుసంధానమవుతూ జరుగుతుంది. మీ పూర్ణాత్మతో మరియు ఉన్నత శక్తి అంటే దేవుడు, దేవత, క్రీస్తు, అల్లా, బుద్ధ, ఆల్ దట్ ఈజ్తో అనుసంధానమవుతూ ఎదగడాన్నే ఆధ్యాత్మిక ఎదుగుదల అని నేను నిర్వచిస్తున్నాను. ఈ అనుసంధానం ద్వారా జీవించే విధానం, ఆరోగ్యకరమైన శరీరము, ప్రేమపూర్వకమైన స్నేహితులు, అనుకూలమైన వాతావరణము లభిస్తాయి. దీనివలన లోకాన్ని మీరు చూసే దృష్టి మారుతుంది. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది ఒక బ్రహ్మాండమైన, లోతైన, సంతోషకరమైన అంతర ఆట. మీ రోజువారీ పనులను ఆధ్యాత్మిక ఎదుగుదల సాధనాలను అందిస్తుంది. దీని మూలంగా మీ జీవితంలో అన్ని విషయాలలో ఉన్నత స్థితిలో ఒక క్రమము, సమతాస్థితి, స్వచ్ఛత మరియు ప్రేమ రప్పించబడతాయి. మీరు ఉత్సాహకరమైన, శాంతియుతమైన, ప్రేమపూర్వకమైన జీవితాన్ని కోరుకుంటే దానికి ఆధ్యాత్మికంగా ఎదగడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ మీ జీవితం యొక్క అత్యద్భుతమైన చిత్రాన్ని చూడగలుగుతారు. మీ మనసును పూర్ణాత్మ యొక్క మనసుతో విలీనం చేసినట్లయితే మానవ పరివర్తన మార్గంలో మీరు ఎరుకతో ఉండి అందులో మీ పాత్ర ఏమిటో గుర్తిస్తారు. మీ జీవితాశయాన్ని కనుగొంటారు. మరి అది నెరవేరటానికి సాధనాలను పొందుతారు. మీరు చేసే పని ప్రజలకు, వృక్ష రాజ్యానికి, జంతు రాజ్యానికి, భూమికి అర్థవంతంగా సహాయపడుతుంది. ఎల్లప్పుడూ మీరు ఇష్టపడే దాన్నే చేయగలరు. అప్పుడు మీ పనే మీకు ఆట అవుతుంది. మీరు ఉన్నత పరిధులకు ఓపెన్గా ఉన్నట్లయితే భ్రమలను తొలగించుకొని మీ పూర్ణాత్మ యొక్క నేత్రం ద్వారా ఈ ప్రపంచాన్ని చూడగలుగుతారు. మీ గొంతును మీ పూర్ణాత్మతో అనుసంధానించినట్లయితే సత్యాన్ని, ప్రేమను చూపించగలుగుతారు. మీ మేధస్సే కాంతితో నింపబడి మీ మనోవికారాలు సమతాస్థితిలో ఉన్నట్లయితే మీ పూర్ణాత్మ యొక్క కాంతితో మిళితం అవుతారు. ప్రేమపూర్వకమైన సంబంధాలు ఏర్పడడానికి మీ స్పిరిచువల్ గ్రోత్ సహాయం చేస్తుంది. ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఉన్నత మార్గంలో ఉన్నవారితో అనుసంధానమవుతారు. ఈ ఎదుగుదల మిమ్మల్ని మీరు నమ్మే విధంగా మీ హృదయ ద్వారాలు తెరుచుకునేలాగా, మీకున్నదాన్ని, ఆత్మీయతను పంచుకునేలాగా అవకాశాన్ని కల్పిస్తుంది. మీకు ఇష్టమైన వారితో లోతైన, అర్థవంతమైన సంబంధాలు ఏర్పడతాయి. ఇతరులు మీ మీద దయ చూపించాలని, మిమ్మల్ని అర్థం చేసుకొని మీతో ప్రేమగా ఉండాలని మీలో చాలామంది ఆశిస్తారు. ఇటువంటి సంబంధము మొదట మీరు మీ పూర్ణాత్మతో ఏర్పరచుకోవాలి. దీనివలన మిమ్మల్ని మీరు ఎక్కువ ఇష్టపడతారు. అందువలన ఇతరులతో ఉన్నతమైన, ప్రేమపూర్వకమైన
దారిలో సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. మీ పూర్ణాత్మ మిమ్మల్ని షరతులు లేకుండా ఇష్టపడుతుంది. మీరు ఎదిగే కొద్దీ ఈ కాంతి మిమ్మల్ని, మీ స్నేహితుల్ని బలవంతులుగా, శక్తివంతులుగా చేస్తుందని తెలుసుకుంటారు. మీరెక్కడున్నా మీ శక్తిని అనుభవిస్తూ మీ సామర్థ్యాన్ని నమ్మాలి. మీ లోపల నుండి వచ్చే గైడెన్స్ని స్వచ్ఛంగా మీరు వినగలుగుతారు, యాక్షన్ తీసుకోగలుగుతారు. అన్ని రకాల జనాల యొక్క శక్తితో తేలికగా సమతాస్థితిలో ఉండగలుగుతారు. మీరు ఏ విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలో లేక నెగిటివ్ ఎనర్జీని మార్పు చేయాలో నేర్చుకోగలుగుతారు. మీరు ఎక్కడకు వెళ్ళినా స్నేహపూర్వకమైన చిరునవ్వులు, ప్రేమను, శాంతిని అనుభవిస్తారు. యుక్తిగల ప్రకంపనాలను, జీవిత విధానాన్ని, జనుల శరీరాల చుట్టూతా ఉండే ఆరాలను చూడగల నైపుణ్యం లభిస్తుంది. మీకు ఎంతో శక్తివంతమైన దూరశ్రవణం, టెలిపతి, సైకిక్ ఎబిలిటీస్ పెరుగుతాయి. తరువాత జరగవలసిన ఎదుగుదలకు ఇవి సాధనాలుగా ఉపయోగపడతాయే కానీ ఇవే ఆఖరు కాదు. మీ భౌతిక శరీరంలో విస్తృతంగా పాజిటివ్గా మార్పులను చేయగలుగుతారు. మిమ్మల్ని మీరు హీల్ చేసుకునే శక్తిని మీరే సృష్టించగలుగుతారు. మీ భయాలు పూర్తిగా పోకపోయినా మీకు ఏదైనా భయపడే విధంగా సంఘటనలు ఎదురైనప్పుడు ఇంకా ఎక్కువ భయంతో రియాక్ట్ అవ్వరు. మీరు భయంతో మాట్లాడుతూ ఆ భయానికి ప్రేమను పంపుతూ దానిలో ఏమైనా సమాచారం ఉందేమో తెలుసుకోవాలి. మీరు మంచి స్థితిలో లేరని గుర్తించినప్పుడు తొందరగా సమతా స్థితిలో కేంద్రీకృతమై నిశ్శబ్దంగా ఉండగలుగుతారు. ఆధ్యాత్మిక ఎదుగుదల, వ్యక్తిగత ఎదుగుదల ఒకే ఒక్క తేడా కలిగి ఉంటాయి. మీరు స్పిరిచువల్గా ఎదిగే కొద్దీ ఉన్నత శక్తితో సంబంధం ఏర్పరచుకొని మీ ఎదుగుదలను ఇంకా శక్తివంతంగా మార్చుకోగలుగుతారు. ఆ ఉన్నత శక్తి మీ పూర్ణాత్మ ప్లస్ దేవుడు, ఆల్ దట్ ఈజ్ మీ ఆత్మపరమైన శక్తితో కలిసి పనిచేస్తుంది. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి, తనను తాను ఇష్టపడడానికి, స్వచ్ఛతను ఇంకా ఇతర ముఖ్యమైన విషయాలను పెంపొందించుకోవడానికి సహాయం చేస్తుంది. మీ వ్యక్తిగత ఎదుగుదల కోసం పనిచేసినట్లయితే, మీరు ఉన్నత శక్తితో అనుసంధానించినట్లయితే మీ ప్రయాణం ఉత్సాహంగా, తొందరగా మారే విధంగా ఉంటుంది. మీ ఎదుగుదల విస్తృతమవడానికి పరిధులు లేనంత అవకాశం ఉంది. ఎన్లైటన్మెంట్ అంటే ఎంతో నైపుణ్యంతో కాంతిని శరీరంలో నింపి తిరిగి ఉత్పత్తి చేయగలగడం. ఎన్లైటన్మెంట్ అంటే అది ఒక స్థలం కాదు, పూర్ణత్వం. సంతరించుకున్నాం, ఇక ఇంతటితో ఆగిపోతుంది అని అనుకోకూడదు. మీరు ఎంత స్థితికి వెళ్ళినా ఇంకా ఇంకా అనంతంగా స్థితులు చేరవలసే ఉంటుంది. ఎన్లైటన్మెంట్ అంటే అన్ని శక్తులను హ్యాండిల్ చేయడానికి కావలసిన సాధనాలు, ముడి పదార్థాలు అందుబాటులో ఉండి మీ చుట్టూతా ఉన్న అన్నింటిలోనూ స్వచ్ఛతను, సమతాస్థితిని, కాంతిని చూడగలుగుతారు. శక్తి ఎల్లప్పుడూ మారుతూనే ఉంటుంది. నేను, నాతో పాటు ఈ పరిధిలో ఉన్న ఇతరులు కూడా ఏమి చెబుతున్నారంటే, అవకాశం ఉన్నంత వరకు ఎదుగుతూనే ఉంటాం. ఎదగడానికి పరిధులు లేవు. మీరు ఇక భూమిపై జన్మ తీసుకోవలసిన అవసరం లేదు. కానీ ఇతర పరిధులలో మీరు ఇంకా రాడియేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. లేక మీరు మళ్ళీ జన్మ తీసుకుని ఇతరులకు సేవ చేయడం ద్వారా మీరు ఇంకా ఎక్కువ రాడియేట్ అవుతారు. ఎన్లైటన్మెంట్కు ఎన్నో మార్గాలు ఉన్నాయి. మీకు ఎంతో ఉత్సాహకరమైన మార్గాన్ని ఎన్నుకోండి. మీ విలువలతో
అనుసంధానం అవ్వండి. మీరు ఒక సమయంలో ఒక మార్గాన్నే ఎన్నుకోవచ్చు, మరి ఒక సమయంలో ఇంకొక మార్గాన్ని ఎన్నుకోవచ్చు, లేక ఒకే సమయంలో చాలా మార్గాలని ఎన్నుకోవచ్చు. మిమ్మల్ని ఆకర్షించే క్రమశిక్షణ ఏదైనా అనుసరించండి. మీకు నచ్చని మార్గాన్ని ఇతరులు ఇది మంచి మార్గము అని చూపించినా కూడా దానిని అనుసరించవలసిన అవసరం లేదు. ప్రతి ఒక్కరూ యునిక్, ఎవరికి వారిగా ఉంటారు. మీ పూర్ణాత్మ మిమ్మల్ని ఒక మార్గంలో నడిపిస్తుందని నమ్మండి. ఆధ్యాత్మిక ఎదుగుదల గురించి, ఇప్పటి పరివర్తన స్థితి గురించి ఆలోచించండి. ఇంతకు ముందు మీకున్న ఆలోచనలను వదిలివేయండి. మీరు స్పిరిచువల్గా పరివర్తన చెందినట్లయితే గత జన్మలు గుర్తుకొస్తాయని, గంటలు గంటలు ధ్యానం చెయ్యాలని, బ్రహ్మానంద స్థితిలో ఎల్లప్పుడూ ఉండాలని, సూపర్ హ్యూమన్ ఎబిలిటీస్ కావలసినప్పుడు శరీరాన్ని వదిలివేయడము లేక వందల సంవత్సరాలు జీవించడం వస్తాయని విని ఉండవచ్చు. మీ ఎదుగుదలలో సహజసిద్ధంగానే వీటిలో కొన్ని సంభవించవచ్చు. ఉన్నతంగా ఎదగడానికి ఇవి ఉండవలసిన అవసరం లేదు. చాలా ఉన్నతంగా పరివర్తన చెందే ఆత్మలకు గత జన్మ జ్ఞాపకాలు ఉండవలసిన అవసరం లేదు. సూపర్ హ్యూమన్ శక్తులను రుజువు చేయవలసిన అవసరమూ లేదు. ధ్యానము చేస్తూ గడపాల్సిన అవసరమూ లేదు. పరివర్తన చెందిన ఆత్మలు వారికి వీలైన అన్ని విషయాలలోనూ సేవ చేస్తారు. మానవుల యొక్క స్థితిని మెరుగుపరచడానికి, చైతన్యాన్ని పెంచడానికి, తాము చేసే ప్రదేశాలలో ఇంకా కాంతిని తేవడానికి సహాయం చేస్తారు. వారు వారి జీవితాలతో చాలా అనుభవపూర్వకమైన విషయాలను చేసి చూపిస్తారు. వీలైనన్ని ఫలితాలను సృష్టిస్తారు. వారి పనే వారికి ధ్యానములాగా పనిచేస్తుంది. స్పిరిచువల్ గ్రోత్ కోసం అవకాశాలను కల్పిస్తుంది. ముందు పై స్థితులకు వెళ్ళడాన్ని నేర్చుకుంటే బయట ఇతరులకు సేవ చేయడానికి కేంద్రీకరించగలుగుతారు. తమ ఉన్నత లక్ష్యాన్ని సాధించడానికి వారికి హ్యూమన్ ఎబిలిటీస్ ఉండవలసిన అవసరం లేదు. ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది మీరు పూర్ణాత్మగా మారే ప్రక్రియ. మీ పూర్ణాత్మ కదిలేటటువంటి, ఎదుగుతున్నటువంటి జీవితం యొక్క బలమైన చైతన్యం. సర్వ జీవులు వివిధ పరిధుల చైతన్యంతో ఒకటే ఉనికిగా ఉంటాయి. మీ భౌతిక వాస్తవంలో మీరు ఉంటున్న చైతన్యం మీ పూర్ణాత్మ యొక్క ఆకారము లేక కనబడు రీతి. మీ పూర్ణాత్మ మీకు ప్రేమపూర్వకంగా ఇతరులతో కలిసే విధంగా ప్రేరేపణని పంపిస్తూ ఉంటుంది. మీ పూర్ణాత్మకు సమతాస్థితి, క్రమము మరియు కాంతి తెలుసు. వీటిని మీరు మీ జీవితానికి కలుపుకున్నట్లయితే మీరు మీ పూర్ణాత్మగా పరిగణించబడతారు. మీకొచ్చే ఛాలెంజెస్ గురించి మీ పూర్ణాత్మకు తెలుసు. మీ జీవితంలో మీరు సంపాదించుకున్న విజ్ఞానమంతా మీ పూర్ణాత్మలోనే ఉంటుంది. ఇది పూర్తిగా అవసరమైనది. మీలో ఉన్న బుద్ధి కలిగిన టీచర్ మీ పూర్ణాత్మ. మీ పూర్ణాత్మకు పరిధులు లేవని తెలుసు. మీరు చేసే ఏ పాత్రతో అది బంధాన్ని ఏర్పరచుకోదు. అది హీల్ చేసి మీరు పరివర్తన చెందడానికి కావలసిన ఉన్నత సున్నితమైన ప్రకంపనాలను మీ శరీరములోనికి మరియు శక్తి వ్యవస్థకు అందిస్తుంది. మీ పూర్ణాత్మ మీతో మామూలుగా బుద్ధితోనూ భావనలతోనూ మాట్లాడుతుంది. పూర్ణాత్మ ఏకకాలమందు సంభవించే వింతైన విషయాల ద్వారా తెలియజేస్తుంది. సమకాలీనత్వము ఇతరుల ద్వారాను, వార్తాపత్రికల ద్వారాను, పుస్తకాలు, సినిమాలు ఇంకా ఇతరత్ర దేని వలన అయినను మీకు
అవసరమైనవి వినేలా సమాచారాలు లభిస్తాయి. మీరు మీ పూర్ణాత్మతో అనుసంధానం పెంచుకున్నట్లయితే అంతర దృశ్యాలు పెరుగుతాయి. విషయాలు బయటపడటం, విస్తృతమైన ఎరుకతో ఉండడం అనుభవములోనికి వస్తుంది. మీరు మీ పూర్ణాత్మను అనుసంధానించడం ద్వారా ఆధ్యాత్మిక ఎదుగుదలతో ముందుకు వెళతారు. మీలో ఉన్న తెలివైన ఉపాధ్యాయుడే మీ పూర్ణాత్మ. మీలో కొంతమంది పూర్ణాత్మతో మాట్లాడుతున్నట్లు, సలహాలు అడుగుతున్నట్లు ఊహించుకుంటారు. మీ పూర్ణాత్మ యొక్క భావాలను, ఆలోచనలను, తెలివిని నేర్చుకోవడం ద్వారా పూర్ణాత్మలాగా ఉండగలుగుతారు. అదే స్థితిలో ఉంటే చివరికి ఎల్లప్పుడూ పూర్ణాత్మ స్థితిలోనే ఉంటారు. ప్రతి క్షణం మీరు మీ పూర్ణాత్మగా ఉండవచ్చు. విస్తృతంగా, ప్రేమగా, తెలివిగా, దయగా ఉండే మీ ఆత్మయే పూర్ణాత్మ. ఇంతకుముందు చాలాసార్లు మీరు పూర్ణాత్మగా ఉన్నారు. మీరు చేసే పని మీద కేంద్రీకరించినప్పుడు అది మీ హృదయము నుండి వస్తుంది. సృష్టింపబడుతున్న అంతర దృశ్యాలను గ్రహిస్తూ ఉంటారు. మీరు మీ పూర్ణాత్మగా ఉన్నప్పుడు మీరు కాంతితో పనిచేస్తూ ఇతరుల చైతన్యాన్ని మారుస్తారు. లేక మీరు ఎలా సేవ చేయాలి అనే దాని మీద కేంద్రీకరించి ఈ ప్రపంచములో తేడాను తీసుకువస్తారు. మీరు మీ పూర్ణాత్మగా నివసించటాన్ని మీరు గుర్తించేలా నేను మీకు సాయం చేస్తున్నాను. మీ జీవితంలోని అన్ని విషయాలకు గొప్ప కాంతిని అందిస్తుంది. ఇంతకుముందు మీరు మీ పూర్ణాత్మగా ఉన్నప్పుడు విషయాలు జ్ఞాపకం తెచ్చుకున్నట్లయితే వాటిని మీ జీవితంలోకి ఎక్కువగా అనుసంధానిస్తారు. మీ పూర్ణాత్మతో అనుసంధానం కలిగే కొద్దీ మీకు ఆధ్యాత్మిక ఎదుగుదల వస్తుంది. మీ జీవితంలోని ప్రతి భాగానికి అవకాశం కల్పిస్తారు. ఒకసారి ఆధ్యాత్మిక ఎదుగుదల మార్గాన్ని మొదలు పెడితే కోరుకోవడం, నేర్చుకోవడం, మీరు గొప్ప వాళ్ళుగా పరిశోధించడం, విశ్వం యొక్క రహస్యాలపై ముసుగు తొలగించడం మొదలైనవి చేస్తారు. మీరు ఎల్లప్పుడూ ఒకేలా ఉండరు. కొంతకాలం ఆగుదామని లేక నెమ్మది అవుదామని నిర్ణయించుకోవచ్చు. కానీ ఎదుగుదలతో ఉన్న ఉత్సాహాన్ని అనుభవించిన తరువాత మీరు ఎక్కువ కాలం అదే స్థితిలో నిలబడుదామని కోరుకోరు. మీలో చాలామంది ముందే ఎరుకతో ఉండి ఈ సాహసవంతమైన ఎదుగుదలతో పై స్థితికి వెళ్ళిన తరువాత మీరెప్పుడు ఎదుగుదలని ఆపాలని అనుకోరు.